హ్యాపీ బర్త్డే సార్. నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అదేవిధంగా మరిన్ని విజయాలతో ప్రజాసేవలో విద్యాసేవలో ముందుకు సాగాలని వేద మంత్రోచ్చరణలతో వేద పండితులందరూ కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మైపాడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే చెప్పండి, ఈరోజు జన్మదిన వేడుకల్ని వినూతంగా బైక్ ర్యాలీతో నిర్వహించారు. సో ఏం చెప్తారు ఈ సందర్భంగా? నిజంగా ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే నిజంగా పండగ వాతావరణంలో జరిగాయి. ఎందుకనంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరైనా ఏదన్నా హెల్ప్ కావాలని చెప్పి ఏదన్నా సార్ కాడికి వెళ్ళి సార్ పలానా హెల్ప్ కావాలి సార్ అని చెప్పి, అది కూటమి నాయకుల్లో ఎవరైనా కానీ కూటమి పార్టీ నుంచి ఎవరు వచ్చినా కానీ ఏదన్నా కానీ మనిషిని పక్కకి ఆదరించి కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఏదన్నా ఉంటే అతని పరిధిలో ఉన్నది ఏదన్నా కూడా 100% చేస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి విజయభాస్కర్ రెడ్డి గారికి ఈరోజు నిజంగానే నారాయణ విద్యా సంస్థల జీఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారికి నేను చెప్పగలిగేది హ్యాపీ బర్త్డే మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నేను అంతకు మించి సార్కి నేను చేసేదేం లేదు, విశేష చెప్పడం మాత్రమే నా క్యాపబిలిటీ. నిజంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిజంగా ఆయన ఉండాలని, ఆయన ఉంటే నలుగురికి సహాయపడతారని చెప్పి, ఎప్పుడు కూడా ప్రజల మనిషిలాగా ఆయన ఉంటారని చెప్పి మేమంతా నమ్ముతాం. కాబట్టి ఇవన్నీ మనం చేయగలిగాము, చేస్తున్నాము. నిజంగా సార్, ఐ రియలీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలి. అందరికీ కూడా మీకు ఈరోజు ఎంత మంచి పేరు అయితే ఉందో అదే మంచి పేరు మీ జీవితాంతం మీరు కొనసాగిస్తారని నమ్ముతున్నాను. ఇట్లు మీ శ్రీకాంత్. మేయర్ సుజాత గారు ఈరోజు నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెస్ తెలియజేయగలరా? తప్పకుండా. ఈరోజు నారాయణ సారు కాలేజీలో జిఎం గారు మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇంటి దగ్గర ఎంతో పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కేకు ఇక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఎక్కువగా నెల్లూరు ప్రజలందరూ ఎక్కువ మంది రావడం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారంటే ఆయన మంచి మనసుకి మరొకసారి విజయభాస్కర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? వేడుకలు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఏమనిపిస్తుంది? అండ్ విబిఆర్ గారి దగ్గర మీకు బాగా మిమ్మల్ని స్ఫూర్తినిచ్చే అంశం ఏంటి? అండ్ ఆయనలో మీరు నేర్చుకునేది ఏంటి? అందరినీ ప్రేమతో చూడడం, ఏ పని ప్రజలు అడిగినా సరే ఆయన లేదనకుండా ఆయన సాయశక్తుల అందరికీ అందుబాటులో ఉంటారు. జనాల్లో ఉంటారు, ప్రజల్లో ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండి ఏ పని అయినా సరే నా పని అన్నట్లు చేస్తారు. అదే మాకు కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ. రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డి గారు ఈరోజు వినూతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు. సార్, వినూతంగా ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా సార్కి విషెస్ తెలియజేయడం ఎలా అనిపిస్తుంది? అలా చేయాలని ఎందుకు అనిపించింది? వినూత్నంగా బైక్ ర్యాలీ అనేది ఏం కాదు, ఆయన మీద ఉండే అభిమానులు 3, 4, 5 డివిజన్లలో ఉండే అభిమానులు అందరూ కూడా కలిసి ఏదో నా కోసం నేను చెప్తే వచ్చిన వాళ్ళు కాదు, విబిఆర్ మీద అభిమానంతో విబిఆర్ సార్ అని అంటే ఒక ప్రేమతో ఆయన యొక్క బర్త్డే విషెస్ చెప్పాలనే ఉద్దేశంతో దాదాపు 500 నుంచి 600 బైకులతోటి ఈరోజు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విబిఆర్ సార్ కోసంగా వచ్చారు, విబిఆర్ సార్ అభిమానం కోసం వచ్చిన వాళ్ళే తప్ప మనమైతే ఏంటంటే బైక్ ర్యాలీ ఏం ఏర్పాటు చేయలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోవడానికి విబిఆర్ సార్ అంటే మీ అందరికీ తెలుసు. ఏ టైంలో ఏ కార్యకర్త వచ్చినా నారాయణ సార్ గారు ఆదేశాల మేరకు ఆయన ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకుండే ఏమైనా సమస్యలు కావచ్చు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా వాళ్ళ ఏంటంటే ఆయన సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా పనులు ఉన్నప్పుడు వాళ్ళకు ఎమ్మడే వస్తానే రెస్పాండ్ కావడము. ప్రతి డివిజన్లో కూడా మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ప్రతి డివిజన్లో కూడా దాదాపు 50 నుంచి 100 మందిని పేరు పెట్టి పిలవగలిగే నెల్లూరు నియోజకవర్గంలో ఏకైక నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గారు. అది ఎవరిని అడిగినా చెప్తారు. ప్రతి డివిజన్లో కూడా పలానా
డివిజన్ పలానా బూత్ పలానా ఏంటంటే ఏరియా అని ప్రతి పిన్ టు పిన్ చెప్పగలిగిన 28 డివిజన్లు, ఒక డివిజన్ అని కాదు 28 డివిజన్లు కూడా అదే విధంగా చెప్తాడు. అందుకోసమని ఆయనకి మీరే చూస్తూ ఉన్నారు, వేలాది మంది జనాలు ఈరోజు వచ్చేసి ఆయనది రంగరంగ వైభవంగా బర్త్డే విషెస్ చేస్తూ ఉన్నారు. మీకు గతంలో కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి తర్వాత ప్రతి డివిజన్లో ఆయన 20 మందిని 30 మందిని పిలిచేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారు 50 నుంచి 100 మందిని పేరు పెట్టి పిలుస్తారు. ఆ పేరు పెట్టి పిలవడంలోనే వీబీఆర్ అనే ఆప్యాయత ఉంది. అందుకోసమని ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు, ఆయన చెప్పే సూచనల మేరకు ఈయన ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకొని ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారికి ఇంతమంది జనాలు రావడము, ఇన్ని వేల మంది జనాలు వచ్చి బర్త్డే విషెస్ చెప్పడము, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరగడము, ఆయనకి ఈరోజు బర్త్డే విషెస్ చెబుతూ మొత్తం 28 డివిజన్ల ప్రజలు వేలాది మంది జనాలు వచ్చేసేసి ఈరోజు బర్త్డే విషెస్ చెప్తా ఉన్నారని అంటే ఆయన యొక్క మంచితనము, ఆయన ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందుకోసమని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 500 నుంచి 1000 మంది దాకా బ్లడ్ డొనేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతిదీ కూడా మీరు ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే విబిఆర్ సార్తో చాలా సన్నిహితంగా ఉంటారు మీరు. విబిఆర్ సార్లో మీకు నచ్చేది ఏంటి? ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఏంటి? వీబీఆర్తో సన్నిహితంగా ఉంటాము అనేది కాదు, నేనే కాదు, నెల్లూరు నగరంలో ఉండే 28 డివిజన్లో ఉండే ప్రజలు వీబీఆర్ సార్తో సన్నిహితంగా ఉంటారు. నేను ఒక్కనే కాదు, వీబీఆర్ సార్తో ప్రతి ఒక్క 28 డివిజన్లో ఉండే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయనతో సన్నిహితంగా ఉంటారు. వెంకారెడ్డి ఒక్కడే వీబీఆర్ సార్తో కాదు, ఆయనతో ప్రతి ఒక్కరూ ఏంటంటే అడాప్ట్ అయిపోతారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన చూపించే విధానము, పని విధానము, ఆయన చేసే ఫోన్ చేసి చెప్పే విధానము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి అభిమానులు స్వతహాగా వచ్చారు. కానీ నాతో సన్నిహితంగా ఉంటాడు కాదు, 28 డివిజన్లో ఉండే ప్రజలతోటి సన్నిహితంగా ఉంటాడు ఆయన. ఇదేమి ప్రతి ఒక్కరిని ఎవరినైనా అడగండి, ఇక్కడికి వచ్చిన వేలాది మంది జనాలను అడగండి, ప్రతి ఒక్కరితో అదే విధంగా ఉంటాడు. నాతో ఏ విధంగా ఉంటాడో కొత్త వ్యక్తి వస్తే కూడా అదే విధంగా ప్రేమతో, అభిమానంతో పలకరించి చేతనైన కాడికి సహాయం చేసి పోతాడు. కాబట్టి ఈరోజు వీబీఆర్ సార్కి ఇంత ప్రేమ అనురాగాలు వచ్చాయి. అదేవిధంగా ఆయన యొక్క బర్త్డే ప్రతి సంవత్సరం ఇదే విధంగా 100 సంవత్సరాలు కూడా చేసుకొని ప్రతి ఒక్కరికి ప్రజలకి చేతనైన కాడి సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆ దేవదేవుడు రంగనాథ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన చేయాలని, ప్రజలకు కూడా ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఈ ప్రేమను ఇదే విధంగా కొనసాగించుకుంటూ నారాయణ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు వీబీఆర్ సారు ముందుకు నడుస్తూ ఇంకా జనాలు, లక్షలాది మంది జనాల్ని ప్రేమను ఆయనకు అందించాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మీరు ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ విషెస్ తెలియజేయగలరా సార్? హ్యాపీ బర్త్డే వీబీఆర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా అందరికి కూడా చాలా ఆనందకరమైన ఈరోజు. ఆయన దినదిన ప్రవర్ధమానమై భావితరాలకు ఒక మంచి రాజకీయ నాయకుడుగాను, అలాగే ఒక సేవాభావం కలిగిన వ్యక్తిగాను విరార్జిల్లగలడని మా నూరు భాషా సంఘం తరఫున, అలాగే గుర్రం జాషువా గ్రంథాలయం యొక్క కమిటీ తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ధన్యవాదాలు సార్. మొదటిగా వీబీఆర్ సార్కి మీ విషెస్ తెలియజేస్తారా? ముందుగా మా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విజయభాస్కర్ అన్న రాజకీయంగా కానివ్వండి, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఆయనకు ఉన్నటువంటి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంతమంది నెల్లూరు నగరాన్ని నుంచి ఇన్ని వందల మంది, వేల మంది రావడం, ఆయన విషయం తెలియజేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే రాజకీయాలంటే తెలియనటువంటి వ్యక్తి సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టే విధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత ఆత్మాహితంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా మా వీబీఆర్ అన్న అని చెప్పి రావడం అనేది మనం ఇక్కడ చూస్తే తెలుస్తూ ఉంది. నిజంగా కూడా ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, నుండి నూరేళ్ళు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటు విద్యారంగాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని సమపాలలో ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సార్, ఈరోజు చాలా వినూతంగా సార్కి బర్త్డే విషెస్ తెలియజేశారు. క్రేన్ సహాయంతో సార్కి పూలమాల వేసి ఎంతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వీబీఆర్ సార్కి ఏం చెప్తారు సార్?
నా పేరు ఏ బాలకోటేశ్వరరావు, 16వ డివిజన్ మాజీ కార్పొరేటరు. ఈరోజు రాజకీయాలంటే ఎంతో కలుషితమయ్యాయి. కానీ మా విజయ భాస్కర్ రెడ్డి గారు రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఉన్నందుకు వారికి పుట్టినరోజుగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు కేకు గజమాల వేయటం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నమస్తే. సార్ విబిఆర్ గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి సార్? విబిఆర్ గారు నచ్చేదంటే ఆయన మచ్చలేని నాయకుడు, ప్రతి ఒక్కరిని దగ్గర తీస్తాడు. మంచి అనుకున్న దానికి ఎక్కడికైనా ఏమని చేస్తాడు. సార్ నుంచి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు సార్? మంచి ఒకటే తీసుకోవాలి ఆయన నుంచి. ఆయన దగ్గర ఉండేది అదే కాబట్టి ఆ మంచినే మేము తీసుకుంటున్నాం. వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ అడుగు జాడలతో మేము పోతూ వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మా 16వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విబిఆర్ సార్ గారికి మచ్చలేని నాయకుడు కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మా 16వ డివిజన్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 42వ డివిజన్ కార్పొరేటర్ విబిఆర్ సార్కి బర్త్డే విషెస్ తెలియజేయడానికి వచ్చారు. సార్ ఈరోజు నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? 42 డివిజన్ తరఫున మన ప్రజలు అందరూ ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. ఎందువల్ల అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా మనం ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన దృష్టికి తీసుకున్న వెంటనే ఎక్కడున్నా అందుబాటులో లేకపోయినా ఫోన్ ద్వారా అయినా చెప్పి వాళ్ళ ఆరోగ్యం అయితే కానీ మనకి ఏ కావాలన్నా మన డివిజన్కి అందుబాటులో ఉంటాడు. అతనికి మా ఏరియా తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మరిన్ని పదవులు ఆశీర్వదించాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఆయన్ని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసం వద్ద ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతోమంది అభిమానులు ఆయనకి విషెస్ తెలియజేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి గురించి అండ్ ఆయన బర్త్డే సందర్భంగా మీ విషెస్. అందరికీ నమస్కారం. 16వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ బాలకోటేశ్వరరావు వాళ్ళ అబ్బాయిని నేను. నా పేరు విజయ్ కుమార్. విబిఆర్ సార్కి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. సార్ ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సారు సింప్లిసిటీ నాకు బాగా ఇష్టం. ఎంత ఎదిగినా ఒదుగుంటాడు. ఆ సింప్లిసిటీ వల్లే ఇంతమంది అభిమానులు ఆయనకు ఉన్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. సెలబ్రేషన్స్ చేస్తున్నారు, సో విష్ చేస్తారా సార్కి? విబిఆర్ గారికి, విజయభాస్కర్ అన్నకి మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల తరఫున, అదేవిధంగా మన 48వ డివిజన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఇలాంటి బర్త్డేలు ఇంకా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో భాస్కరణ చేసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు. నారాయణ సార్ తర్వాత జనాల్లో ఎవరికి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే విజయభాస్కర్ రెడ్డి అన్న. అలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇంకా మంచి పదవుల్లో అన్న రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అభిమానులు కోలాహలంగా ఉన్నారు. మీ చిన్ననాటి స్నేహితుడిని కలిసారా? మా ఊరు వ్యక్తి గండవరం ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నారంటే మాకు చాలా సంతోషం. చిన్నప్పుడు నేను ఉద్యోగపరంగా దూరంగా ఉన్నాము. గోళీలాట ఏమైనా ఆడారా సార్? నారాయణ సంస్థల అధినేత జిఎం అయిన విజయభాస్కర్ రెడ్డి సారు, అలాగే పిల్లలు చదువుకునే పిల్లలకి ఆశాకిరణంగా నిలిచే విజయభాస్కర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే విబిఆర్ సార్.